సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఈరోజు సూర్యాపేట సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. ఇక్కడ ఆ కార్యకర్తలకు మార్గ నిర్దేశనం కూడా చేయడం జరిగింది. సో అనుకుందాం, అసలు చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు. వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏం పేరు? కృష్ణమూర్తి. గారు ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ. ఏమని చెప్పారు కేటీఆర్ గారు? నడుస్తున్న కాంగ్రెస్ పాలన కష్టకాలంలో ప్రజలు ఉన్నారు. ఈ కష్టకాలం నుంచి ప్రజలు గట్టెక్కించాలంటే చైతన్యం చేయాలి. పార్టీ పరంగా కార్యకర్తలు సమాయత్తం చేసి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి అని సూచన చేశారు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ గవర్నమెంట్ పంతం చూస్తుంటే? మరి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది అంటే ఏంది అట్లా ఓకేనా? ఏం లేదు, వాళ్ళు చెప్పిన దానికి ఆచరణలో అమలు అవుతున్న దానికి పొంతనం లేదు. చెప్పారు, ఉట్టిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు అయితే ఒక ఫ్రీ బస్ అంటే ఆ సిటీలో ఎవరికో ఉపయోగం పడుతుంది, కొద్దిమంది చెప్తే ఉపయోగం అయితే ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇంకా ఒక్క కరెంట్ మాత్రం సరే కొంతమేర అవుతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు అవుతున్నట్టు లేదు. ఎవరు కూడా సాటిస్ఫైగా లేరు. మొత్తం అంటే సబ్బండ వర్గాలు సాటిస్ఫై లేరని చెప్పేసి జనాలు అంటున్నారు. లేదు, ఈ రోజు ప్రజాపాలన తెచ్చడం మేము అద్భుతంగా పరిపాలన సాగుతుందని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి స్థాయి దాకా అంటా ఉన్నారు. వాళ్ళు ఉన్నకాడికైతే నాయకత్వం నోరు ముందరేసుకుని నాయకత్వం మాట్లాడుతుంది తప్ప ఆ పార్టీలో ఉన్నటువంటి అట్టడుగు కార్యకర్త ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేరు. వాళ్ళ పార్టీ కార్యకర్త కూడా సాటిస్ఫాక్షన్ లేడు. అవగాహన కలిగినటువంటి నాయకులు వాళ్ళు మాత్రమే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా సంతృప్తిగా ఎవరు లేరు. అన్ని వర్గాలు కూడా మళ్ళీ కేసీఆర్ ఇస్తేనే ఆ పథకాలు అమలు అయితే కొనసాగుతాయని ఆలోచన చేస్తారు తప్పితే ఉన్న పథకాలు కూడా బంద్ పెట్టిన పరిస్థితి ఉంది. అది సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలిసిన ఉంది. మీరేమంటారు పెద్ద మనిషి సార్? ఎట్లా ఉంది మొత్తం? ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? రేవంత్ పరిపాలన మొత్తం అన్ని అబద్ధాలు. వాళ్ళు ఇచ్చిన హామీలకు చేసిన పనికి చాలా తేడాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అని కూడా ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చి ఆడోళ్ళకి పంచాయతీలు పెట్టి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సూర్యాపేట ఏరియా చూసుకున్నట్టయితే ఇంతకుముందు కాళేశ్వరం నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నీళ్ళు రావట్లేదు. పొలాలు ఎండిపోయినాయి. రైతు ఇప్పుడు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా వచ్చిన కరువా? నిజంగా వచ్చిన కరువే అండి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఇది ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగానే పడ్డాయి, మంచిగా నడిచింది. కాకపోతే కాంగ్రెస్ వల్ల కాళేశ్వరం నీళ్ళు అలా ఉన్న ఇసుకని అమ్ముకుంటున్నారని తెలుస్తున్నది. ఆ నీళ్ళు వదులుతలేదు. వాళ్ళు కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే కదా. మరి అప్పుడు బట్టి విక్రమార్క వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఊర్లు తిరుగుకుంటా ఇది కాళేశ్వరం నీళ్ళు కాదన్నాడు. మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేదు? కాబట్టి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను చెప్తున్నా. రైట్. మొత్తానికన్నా ఇప్పుడు రైతుల పరిస్థితి, రైతు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. రైట్. పంటలు ఎండిపోతున్నాయి. 10 ఏళ్ల పాటు పచ్చగా ఉన్న పంటలు ఎండిపోతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అసలు ఎందుకు కారణం అది అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు మొత్తం అన్ని అబద్ధాలు. ఆయన చెప్పింది మొత్తం బాగా మాటలు చెప్పడం నేర్చిన మాటలకి జనాలు పెదే అయిపోయి ఓట్లు వేసారు. ఇప్పుడు అనుకుంటారు ఇంకోసారి ఎదురా కాంగ్రెస్కి ఇస్తే మనం బతకలేమిగా, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడు మనం బాగుపడతామని రైతులు అంటారు. ఓకే, మీరేమంటారు పెద్ద మనిషి? ఎక్కడి నుంచి వచ్చినారు సార్? నమస్కారం సార్, మా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్. నా పేరు దయా యాదవ్. గుర్తు దయా యాదవ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ సూర్యాపేట జిల్లా నాయకులు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాలన చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినప్పుడే బాగుండని చెప్పి సంపన్న వర్గాలు కోరుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు తన అధికారంలో ఉన్నప్పుడు ఈ సూర్యాపేట జిల్లాలో కానీ, తుంగతుర్తి నియోజకవర్గం కానీ, సూర్యాపేట కాన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ మన కాళేశ్వర జలాలు వచ్చి 2 పంటలకు కూడా నీరు అందించిన చరిత్ర కేసీఆర్ది. ఈయన కేవలం దొంగ మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ కాళేశ్వరం 80,000 కోట్లు పెట్టి కట్టడి చేసిందంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నాడు. దానికి ఎట్లా అర్థం లేకుండా మాటలకు తనకు వాల్యూ లేకుండా అది కట్టింది 80,000 కోట్లతోని అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అంటున్నాడు. ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి నీళ్లు ఉన్నప్పటికీ ఇక్కడ కాలువల ఎస్ఆర్ఎస్పి నీళ్లకు నీళ్లు ఇవ్వకుండా రైతులు అరిగోసపడుతున్నప్పటికీ 1 ఎకరానికి సగటు రైతు 30,000 పెట్టుబడి పెట్టి అలా అరిగోసపడవలసిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు పాలమూరు జిల్లాలకు చెందిన రైతులు ఒక్కరే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి రైతులు వలస వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, రైతులు పంటను నమ్ముకొని ఇలా వ్యవసాయం చేసిరు, అదే పంటను అమ్ముకునే సిచ్యువేషన్లో లేరు. గొర్రెలను మీరు చూసినట్లయితే చూస్తున్నారు, రోజు యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియాలో కానీ, శాటిలైట్ ఛానల్ కానీ ఎక్కడ కూడా కనీసం 2,000, 3,000 గొర్రెలను మేపుకుంటానికి వరి పొలాలను ఎండిపోయి బీటగా భూములు మారిన చరిత్ర. ఒకప్పుడు కంచెలుగా ఉన్న భూముల్ని కేసీఆర్ పుణ్యం వల్ల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జయేశ్వర్ రెడ్డి తన వల్ల
గాదర్ కిషోర్ కావచ్చు, ఇక్కడున్న బొల్ల మల్లయ్య కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర నియోజకవర్గం కోదాడ లాస్ట్ చివరకు ఆయకట్ట వరకు కూడా నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ది. ఇతను ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ₹1,00,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, లేదు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు, ఏ ఒక్క గ్రామంలో కూడా కాలేదు. 18,000 కోట్ల నిధులే ఇచ్చి అతను చేలు దులుపుకున్న పరిస్థితి. 50,000 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పేసిరు. అక్కడ క్యాబినెట్లో చెప్పిన ముచ్చట్లు వేరు, ఇక్కడ రాష్ట్ర ప్రజల మీద చూపెడుతున్న ప్రేమ వేరు. కేవలం తను దోచుకోవాలి, దాచుకోవాలన్న పద్ధతితో వచ్చిండు. ఆయన పరిపాలన ఏందో 15 నెలలనే అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ను తన భుజాల కందాల మీద వేసుకొని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. దానికి ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం బ్రదర్, మంచిగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సస్పెండ్ చేస్తున్నారు. అంటే నిజంగా అంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నందుకు సస్పెండ్ చేస్తున్నారు, నిజంగా కావాలని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళు కేవలం కావాలని కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళు ఏదో దళిత సామాజిక వర్గాన్ని వ్యక్తిని కించపరిచిన స్పీకర్ను కించపరిచిన ఈ సభ మనందరిది, మనందరం గౌరవించుకుంటున్నాయి, మీరు అక్కడ ఉన్నారని చెప్పడం మాత్రం జరిగింది. వాళ్ళు పదే పదే దళిత స్పీకర్ అని చెప్తున్నారు తప్ప అతను జగదీశ్వర్ రెడ్డి మన స్థానిక ఎమ్మెల్యే విమర్శించలేదు. గౌరవించుకోవాలని చెప్పినంత మాత్రాన జగదీశ్వర్ రెడ్డిని ఆయన వేసే క్వశ్చన్లకు సమాధానం లేక అట్లాంటి వ్యక్తిని మనం ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి సస్పెండ్ చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అతను ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పటికి ప్రభుత్వాన్ని చేరే విధంగా అక్కడ సస్పెండ్ చేసినా ఇక్కడున్న మంచి చెడు రైతుల బాధలను కంటికి రెప్పలా కాపాడుకొని ప్రజలందరికీ ఏం కావాలని నెరవేర్చిన వ్యక్తి, ఈ జిల్లాని అభివృద్ధి ప్రదంలో నడిపించిన మొదటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాలో తనకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న వ్యక్తి ప్రస్తుత శాసనసభ్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు. మరి అదేవిధంగా తను చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ₹1,00,000 అన్నాడు, తులం బంగారం అన్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ మహిళలకు 25,000 పెన్షన్ ఇస్తాడు. మరి అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తాడు. మరి అదేవిధంగా రుణమాఫీ ₹2,00,000 చేస్తున్నారు. రేషన్ కార్డుల వైజ్గా చెప్పలేదు ఆ రోజు, ప్రతి ఒక్కరు బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, మీ వచ్చిన తెల్లారి రుణమాఫీ చేస్తాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబం ఒకటే రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులు ఉన్న మందికి కొంతమందికి, రైతు బంధు చూసుకున్నట్లయితే ఒక విడత మొత్తం వేయలేదు. మరి అదేవిధంగా రెండో విడతకు వచ్చేసరికి 20 గుంటలు ఉన్న ఆయనకు ఈరోజు డబ్బులు వల్లే 2 ఎకరాలు ఉన్న ఆయన డబ్బులు పడుతున్నాయి. మొత్తానికి మొత్తం ఒకటేసారి కేసీఆర్ 100 ఎకరాలు ఉన్న సేద్యమయ్యే భూమి అయినా ఏదున్నా రైతులకు ఒకరోజు చేసిన చరిత్ర రైతు బంధు చరిత్ర కేసీఆర్. తను పెట్టిన ఆనవాళ్ళు ఏది ఉండొద్దని చెప్పేసి ఆ పేర్లను మార్చి ఈ 420 హామీలు ఇచ్చి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అతను రాష్ట్రంలోకి వచ్చిండో అన్ని దొంగ హామీలు నెరవేర్చలేక ఏం చేయాలో అర్థం కాక తన కుర్చీని కాపాడుకోనికి 20% కమిషన్లు తీసుకొని పనిచేస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాం.